బ్రేక్ఫాస్ట్ యాక్సెప్ట్ ద రియాలిటీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. రిలేషన్షిప్స్, పెళ్లి జీవితం, ఈగో మరియు అండర్స్టాండింగ్ వంటి అంశాల చుట్టూ తిరిగే ఈ ఎమోషనల్ డ్రామాకు దర్శకత్వం వహించింది ఏఆర్ గాంధీ కృష్ణ. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కథలోకి వెళ్తే విడాకుల దశకు చేరుకున్న దంపతులను ఒక మ్యారేజ్ కౌన్సిలర్ కలుస్తుంది. వాళ్ళ నిర్ణయాన్ని మార్చేందుకు ఆమె మరో జంట జీవితంలో జరిగిన సంఘటనలు ఒక కథ రూపంలో చెబుతుంది. ఆ కథలో ప్రేమ, పెళ్లి, కుటుంబ బాధ్యతలు, అహంకారం వల్ల సంబంధాలు ఎలా దెబ్బతింటాయో చూపిస్తారు. అయితే ఆ కథ విన్న తర్వాత ఆ దంపతుల ఆలోచనల్లో మార్పు వస్తుందా, నిజంగా వారి బంధం నిలబడుతుందా, చివరకు ఆ కథ చెప్పాలనుకున్న అసలు సందేశం ఏంటి అనేది సినిమా. ప్లస్ పాయింట్స్: సినిమా తీసుకున్న రిలేషన్షిప్ కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. ఈగో, అపార్థాలు, కుటుంబ విలువల గురించి చెప్పాలన్న ప్రయత్నం బాగుంది. ఫస్ట్ హాఫ్ లో పాత్రల పరిచయం, వాళ్ళ మధ్య వచ్చే భావోద్వేగాలు ఆసక్తిని కలిగిస్తాయి. క్లైమాక్స్ లో వచ్చే మెసేజ్ కుటుంబ జీవితంపై ఒక మంచి ఆలోచన కలిగించేలా ఉంటుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ మంచిగా కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వారికి ఈ సినిమా కొంతవరకు నచ్చే అవకాశం ఉంది. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. కొన్ని విజువల్స్ కథ మూడుకు బాగా సరిపోయాయి. మైనస్ పాయింట్స్: సినిమా ప్రధాన సమస్య స్క్రీన్ ప్లే. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కథ నెమ్మదిగా సాగడంతో ఆసక్తి తగ్గుతుంది. కొన్ని సన్నివేశాలు అవసరానికి మించి డ్రామాటిక్ గా అనిపిస్తాయి. కొన్ని పాత్రలకు సరైన ముగింపు లేదా జస్టిఫికేషన్ ఇవ్వలేదు. ఎమోషనల్ గా కనెక్ట్ చేయాల్సిన కొన్ని సీన్స్ అంత ప్రభావం చూపలేదు. కొన్ని డైలాగ్స్ మరియు కొన్ని సెన్సిటివ్ సీన్స్ ప్రతి ఒక్కరికి నచ్చకపోవచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీతో చూస్తే కొద్ది చోట్ల అసౌకర్యంగా అనిపించే అవకాశం ఉంది. సాంగ్స్ కూడా పెద్దగా గుర్తుండిపోయేలా లేవు. టెక్నికల్ ఆస్పెక్ట్స్: డైరెక్టర్ మంచి మెసేజ్ ఉన్న కథను ఎంచుకున్నప్పటికీ దాన్ని మరింత బలంగా ప్రజెంట్ చేసే అవకాశం ఉంది. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. కొన్ని ఫ్రేమ్స్ రిలేషన్షిప్ డ్రామా ఫీల్ ను బాగా క్యారీ చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని భావోద్వేగ సన్నివేశాలకు సపోర్ట్ చేసింది. కానీ మొత్తం సినిమాను ఎలివేట్ చేసే స్థాయిలో మాత్రం లేదు. హీరో హీరోయిన్ల నటన బాగానే ఉన్నప్పటికీ కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఇంకాస్త బలమైన పర్ఫార్మెన్స్ ఉంటే బాగుండేది. ఫైనల్ వర్డిక్ట్: మొత్తానికి బ్రేక్ఫాస్ట్ మంచి ఉద్దేశంతో తెరకెక్కిన రిలేషన్షిప్ డ్రామా. కాన్సెప్ట్ మరియు క్లైమాక్స్ మెసేజ్ బాగున్నప్పటికీ నెమ్మదైన స్క్రీన్ ప్లే, కొన్ని డిస్టర్బింగ్ సీన్స్, బలహీనమైన ఎమోషనల్ కనెక్షన్ కారణంగా ప్రతి ఒక్కరిని పూర్తిగా ఆకట్టుకోలేకపోతుంది. మీకు రిలేషన్షిప్ డ్రామాలు, ఎమోషనల్ సినిమాలు ఇష్టమైతే ఒకసారి ట్రై చేయవచ్చు. అయితే మాస్ ఎంటర్టైన్మెంట్ లేదా ఫాస్ట్ పేస్డ్ మూవీ ఆశిస్తే కొంచెం నిరాశ కలిగించే అవకాశం ఉంది. మూవీ అరోమా రేటింగ్ 2.5 స్టార్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.